బుద్ధి నుంచి ఇప్పుడు రాలేక అక్కడక్కడే ఉంటున్నారు. తర్వాత నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు, నాతో పెట్టుకున్న వాళ్ళు రాత్రులే కొట్టుకొని నరుక్కొని పోయినారు దినాలు. అంటే నా ఉండకూడదని పక్కన. ఎందుకంటే చెప్పే వాక్యాలు మన వాక్యాలు మీకు తెలుసు కదా, దేవుని వాక్యము. ఆ బాధ వాళ్ళకి పండ్రోళ్ళు ఆ విధంగా ఎన్నెన్నో ప్రయత్నం చేశారు. వాళ్ళకి దేవుళ్ళు అందరిని పంపించే కొత్త వాళ్ళు చేయరు. ఇప్పుడు ఒక 2 రోజులు పెట్టంట నాగంగా వచ్చి సౌండ్ పెడితే గొడవకొస్తాడు. ఆయన కూడా ప్రార్థన చేస్తున్నాం, ప్రభా మంచి బుద్ధి ఇచ్చింది దేవుని చెప్పి. కాబట్టి ఈ రకంగా పిల్లరా, మరి దేవుడు నన్ను ఏం చేశాడంటే ఇటువంటి పరిస్థితుల నుంచి తీసుకొని వస్తున్నాడు. నన్ను మాత్రమే కాదు, మన అందరినీ కూడా అదే విధంగా నడిపించే దేవుడు. ఎందుకంటే మనం ఎక్కడ దెబ్బతింటున్నామంటే శ్రద్ధ. 133 కీర్తన మనకి అందరూ తెలుసు. వాక్యం చెప్తుంటాం, ధ్యానం కూడా చేస్తాం, అందరికి తెలుసు. కానీ దాని పక్కన రావడం కష్టం. చిన్న వ్యాధులు అయితే సహోదరుల మధ్య సమాధానం పొందలేరు, సమాధానం కలిగి వాళ్ళు నడవలేరు. ఎందుకంటే అక్కడ ఉంది, ఇదిగో సమాధాన బంధము చేతును ఆత్మ కలిగించి ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ కలిగి అన్నాడా. ఇర్మియా గ్రంథంలో ఏం చదువుకున్నాం? యెహోవా కార్యం అశ్రద్ధగా చేయబడి శాపగ్రస్తుడు, రక్తము కార్చుకుని కట్టుము దిగవాడు శాపగ్రస్తుడు. అట్లాగే నీవు బాధ లేకుండా హింస పడకుండా క్రీస్తు శ్రమంలో పాలువారం కాకుండా భూమి మీద సమాధానం పొందుకోవడం, పరలోకం లేకపోవడం ఇంపాసిబుల్ అని నా అనుభవాన్ని బట్టి నేను చెప్తాను, జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఎందుకంటే ఈ ప్రేమ ఎటువంటిదని చేసుకోవడం ఏం చెప్పాడు మనకి. ఒక మాట ఆయన సిలివేసి భూమి మీద ఎన్నో అద్భుతాలు చేశారు, చనిపోయాడు, లేపాడు, మరి కృష్ణుడు లెక్కలైన అద్భుతాలు చేశాడు. ఆయన పట్టుకొని సిలివేసినప్పుడు ఆయన ఏమన్నాడు? తండ్రి, వీరేమి చేస్తున్నారో వీరిని ఒక్కసారి చూడంటే చాలు. ఈరోజు ప్రపంచం లేదు, ఒక్కసారి అంతా చూడమంటే చాలు, ప్రపంచం మనం లేదు. అయితే ఆయన ఏమన్నాడు నాకు తెలుసు. తండ్రి, వీరేమి చేసే వీరిని క్షమించమని పలికాడు. ఆ నుంచి నేను నేర్చుకుంటూ వచ్చాను, చూసారా. కాబట్టి ఒక సహోదరుడిని మన సహోదరులతో మనం ఐక్యం కలిగేటప్పుడు ప్రయాసపడాలి. మొదటి కొరింథీయులు 14 వచ్చిన చదవండి, నేను చెప్తా వాక్యం. ప్రేమ కలిగి ఉండి ప్రయాసపడండి. ఫుట్నోట్ కింద ప్రేమ వెంటాడని ఉంటది, చూసినా. ప్రేమ కలిగి ఉండి ప్రయాసపడండి, కింద ఫుట్నోట్లో ప్రేమ వెంటాడండి. ఒకసారి సహోదరు మధ్య భేదం ఉంటుంది, అన్న మధ్య నా మధ్య భేదం వచ్చింది. ఒకవేళ మేము మళ్ళా వాక్యాలు చదివాం కాబట్టి ఒకరికి ఒక ఇష్టం లేకపోయినా కష్టంగానైనా కలుసుకొని ఆటోమేటిక్ అది కడిగేసుకోవాలి. అప్పుడు యోహాను సువార్త 6:38 ఉంది. ఏముంది అక్కడ? నా ఇష్టం నెరవేర్చుకుని నేను రాలేదు, నన్ను పంపిన వాని చేతులు నెరవేర్చడానికి పరలోకం దిగి వచ్చిందని అనే మాట నెరవేరిపోతుంది, చూసారా. కాబట్టి పిల్లల, మనము ఆ సహోదరులము ఐక్యం కలిగే విషయంలో ఇష్టం లేకపోయినా కష్టమైనా సరే మనం కలిసిపోవడానికి ప్రయత్నం చేయాలి. అది ఏమవుతుంది? క్రీస్తు యొక్క స్వరూపం ఎక్కడ ఉంటుందో ఆ యొక్క క్రియ అక్కడ జరుగుతుంది. లేకపోతే ఏం జరుగుతుంది? మత్తయి సువార్త 12:30, మత్తయి సువార్త 12 మీకు తీసుకుని చదవండి, పర్లా, నేను చెప్తా పోతుంటా. 12:30 అక్కడ ఏముంటుందంటే, నా పక్షంలో ఉండడం నా విరోధి, నాతో కలిసి సంపడినవాడు చెదరగొట్టేవాడు. అంతకుముందు 29 ఉంటుంది, బలవంతుని బదులు బంధింపగలరా, వారి ఇంట్లోకి వచ్చి ఏ రాగమైన సామగ్రి దూసుకోగలరు, అలాగే బంధించడం దూసుకోగలరు అని మాట ఉంటుంది. మీకు తెలుసు. కాబట్టి బిడ్డలా, మనం ప్రయాసపడాలి. 9 మంది గురువుల దగ్గర నేను ఎందుకు తిరగాల్సిందంటే, దేవుని ప్రేమను వచ్చి నన్ను, అంటే అందరూ కాదు, కొంతమంది కొన్నాళ్ళు అది వాడబడిన తర్వాత ఏదైనా భేదం వచ్చిన తర్వాత ఏదో విధంగా నేను వెళ్ళిపోయేవాడిని బయటికి. ఇంకొక ఆయన మళ్ళా చూసేవాడిని, ఇంకో ఆయన దగ్గర అలా చేసేవాడిని. ఆ విధంగా 9 మంది గురువులతో భర్తీ అయిపోయి, అప్పుడు కూడా నాకు సేవ పరిపూర్ణం చేయాలంటే నాకు ఇళ్ళ కలల వ్యాధి సమస్యలు. అప్పుడు దేవుడిని గట్టిగా ప్రభు దగ్గర అడిగితే గొప్ప దర్శనం ఇచ్చి ఒక ప్రకాశమైన వెలుగు నా మీదకి వచ్చి ఆ దర్శనం మాట్లాడి సాగుపరిచాడు, చూసారా. అది 2006లో
చూసారా? కాబట్టి పిల్లల మరి ఈ మాదిరిగా మనం ఏంటంటే శ్రద్ధ కలగాలి. దేవుని వాక్యాన్ని మనం బాగా ధ్యానించినప్పుడు మనం అన్ని విషయాల్లో మనం దేవుని చేత నేర్పించబడి శ్రద్ధ కలిగి సాగినప్పుడు మాత్రమే మనకి అన్ని కూడా నెరవేరుతాయి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతుంది ఆ దానియేలు గ్రంథంలో ఉన్న చివరి భాగం. ఒకసారి పేతురు మొదటి పత్రిక పేతురు మొదటి పత్రిక 1వ అధ్యాయము 10-11 చదవగలరా ఆయన? ఈ కలుగ కృపను గురించి అది చదవండి. ప్రవక్తలు ఈ రక్షణను గురించి పరిశీలించు సమయంలో క్రీస్తు విషయమై శ్రమలను గురించి వాటి తర్వాత కలుగు మహిమలను గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చినప్పుడు ఆత్మ ఏ కాలమును బట్టి ఎట్టి కాలము సూచించడం దాన్ని విచారించి పరిశోధించి పరలోకం నుండి పంపబడిన పరిశుద్ధాత్మ వల్ల మీకు సువార్త ప్రకటించిన ఆ ఆత్మ ఏ ఏ కాలంలో సూచించవచ్చునో దాన్ని పరిశోధించిరి. అట్లా ఇప్పుడు కూడా అపోస్తల కాలంలో ఉన్న ఆత్మ, నడిపించిన ఆత్మ ఆ పరిశుద్ధాత్ముడే, ఇప్పుడు నడిపించిన పరిశుద్ధాత్మ దేవుడే. అయితే దానికి దీనికి కొన్ని భేదాలు ఉన్నాయి. భేదాలు, ఆ భేదం మనం ఎరగాలి. భేదము మనం తెలుసుకోకుండా ఏదో బైబిల్ దొరికింది కదా, ఏదో దేవుడు పిలిచాడంటే పిలువబడ్డ వాళ్ళు అనేకులు, ఏర్పరచబడవాళ్ళు కొందరు మన వాక్యం తెలుసు. పిలిచినంత మాత్రం మనం పరిపూర్ణం అవ్వట్లే. 17-13 ఏముంది? ఆయనతో కూడా ఉండేవారు, పిలువబడ్డవారి, ఏర్పరచబడ్డవారి, నమ్మకమైన వారైన నా రాజును జయించును. కాబట్టి పిలుపు ఉండాలి, ఏర్పాటు ఉండాలి, నమ్మకం కూడా కలిగి ఉండాలి. ఈ మూడికి సంబంధించిన రుజువులు నా దగ్గర దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడంటే మీ అందరికంటే జ్ఞానవంతుడు అలాగా గొప్పవాడిని కాదు, మీ అందరికంటే పనికి మన చెడ్డోడిని ఎరిగి నాకు నేను చెడిపోకుండా నరకాన్ని పోకున్నట్టు నాకు ఆయన బయలుపరిచాడు. అవి నేర్చుకొని వాటిలో బలపడ్డా. ఇప్పుడు నాకేమనిపించింది? పేదలు చెప్పాడా, పేదలు నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు బలపరచున్నాడు. అట్లాగా నేను కూడా ఇప్పుడు నాకు కలిగిన అనుభవం, నేను పడ్డ బాధలు, నాకులాగా సహోదరులు కొంతమంది ఉన్నారు, వాళ్ళు బలపరచాల అనే ఆకలితో నేను ఉన్నా. ఆ ఆకలిలో ఉన్న వాళ్ళలో నాకు ఎక్కువ కనపడినాడు నెల్లూరులో ఒక ఆయనాడు, బుజ్జు నెల్లూరులో. ఈ మధ్య ఆయన పేరు జై కుమార్ అని ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఇక్కడ ఈ ప్రాంతంలో మన రాజులు కనపడుతున్నాడు. పౌరుపూర్ పండులో ఒకరిని ఒకరు బలపరచాలనే ఉద్దేశంలో రాజులు కనపడుతుంది ఇక్కడ. అంటే మీరు కూడా ఉన్నారు కొంచెం బాగా బలంగా ఉంది ఇక్కడ రాజన్న. ఆ నేరుడే ప్రాంతంలో జై కుమార్. నేను 100 మంది 1000 మంది చెప్తా ఇబ్బందిగా. ఎందుకంటే ఒక సహోదరుడు బలపరుచుకునే విషయంలో కపటం లేకుండా నిష్కల్మషముగా ఉండే వాళ్ళలో కొంతమంది అక్కడక్కడ ఉన్నారు, చూసారా? కాబట్టి పిల్లరా, ఈ మాదిరిగా మనం ఏం చేయాలంటే ఒకరిని ఒకరు బలపరుచుకునే విషయంలో ప్రయాసపడాలి. సహోదరుల నిమిత్తమే ఒకసారి ఇర్మియా గ్రంథము 9:5-6 చదవండి. ఒక లైట్ అని ఫోన్ లైట్ వేసుకుని దయచేసి ఫోన్ లైట్ మీకు పార్టీ ఉంటుందని మీకు చెప్తున్నాను. నేను చెప్పగలను వాక్యం, కానీ మీరు చదవాలి. ఇర్మియా 9:5-6. సత్యమును పలుకుక వాడును తన పొరుగువాణిని వంచును, అబద్ధములాడుట నాలుకకు అభ్యాసము చేసి ఉన్నారు. ఎదుటి వాడిని తప్పులు పట్టవాలని ప్రయాసపడదు. చూసా, మొదటి 14 ఉంది, ప్రేమ కలిగి ఉండకు ప్రయాసపడు, ఇలాగ ప్రేమను వెంటాడు. ఫుట్నోట్లో ఇక్కడ ఏముంది? ఎదుటి వాణిలో తప్పులు పట్టుకుని ప్రయాసపడదు పడేవాడు ఎక్కువ. ఇప్పుడు రోమపత్రిక 14 ఉంది, ఎదుటి వారికి కాబట్టి తీర్పు తెచ్చుకో మనుషుడా, ఎవడైనా సరే నిరంతరమైందావు. దేని విషయంలో ఎదుటి వారికి తీర్పు తెచ్చున్నావో దాని విషయం నీవే నేరస్తుడు తీర్పు తెచ్చుకొచ్చున్నావు కావా? ఎందుకంటే నీవు తీర్పు తీర్చే వారి ఎదుట అటువంటి కార్యం నీవు చేయించున్నావు. చూసారా? తీర్పు తీర్చవద్దు. ఈ చదువుకొని ఆ టీవీలో టెన్షన్
ఓకే. ఆ టీవీలో ఎంత కొట్టుకుంటున్నారు సావుకులు పిల్లరా. మీకు ఇప్పుడు ఒక అద్భుతమైన ఒక మాట చెప్తా. ఆనంద్ తెచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు సాధారణంగా యుద్ధానికి పోయినప్పుడు ఇద్దరు పోట్లాడేటప్పుడు